హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భరత్ పల్లవిల గురించి నిజం బయటపడకూడదు అని అవనిని చంపేయాలని చూసిన రాజేశ్వరికి అవనిని కాపాడి నిజం తెలుసుకొని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భరత్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని పల్లవిని ఇంటికి తీసుకొచ్చినందుకు కమల్ అయితే చాలా కోప్పడతాడు. ఇక పల్లవితో ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చావే అని అంటూ ఉంటే ఈ కవని కమల్కి నచ్చ చెప్తూ ఉంటుంది. చూడు కన్నయ్య, పల్లవిని నేనే తీసుకొచ్చాను. మన ఇంట్లో ఉండాల్సిన ఈ ఇంటి కోడలు పుట్టింట్లో ఉంటే అది మన ఇంటికి చాలా అవమానం కన్నయ్య, అర్థం చేసుకో అని అంటూ ఉంటే వదిన, ఇది మామూలుది కాదు. మనం దీన్ని క్షమిస్తూ పోతూ ఉంటే ఇది చేసే తప్పులకి హద్దంటూ ఉండడం లేదు. దీన్ని ఇంట్లో నుండి పంపించేయలేదినా అని అంటూ ఉంటే ఈ కవని, కన్నయ్య నేను చెప్పేది విను. తప్పులనేవి ఎవరైనా చేస్తారు. వాటిని క్షమించి వారికి నచ్చజెప్పుకోవాలి, అర్థమయ్యేలా మార్చుకోవాలి. అంతేకాని ఇలా ఇంట్లో నుండి గెంటేసి వాళ్ళని ఇంకా దూరం చేసుకోకూడదు అని అంటూ ఉంటే అది కాదు వదిన అని కమల్ వాదిస్తూ ఉంటాడు. అప్పుడే పార్వతి, రేయ్ కమల్, పల్లవి ఈ ఇంటి కోడలు, నీ భార్య. ఇప్పుడు పల్లవి తప్పు చేసినా, తను ఎన్ని తప్పులు చేసినా ఈ ఇంట్లో ఉంటేనే తనకి గౌరవం, మనకి గౌరవం. పల్లవి పుట్టింట్లో ఉంటే అది ఈ ఇంటికి మంచిది కాదురా. ఎలాగో శ్రేయ శ్రీకర్ని ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా చిన్న కోడలు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతే చూసేవాళ్ళు నా గురించి ఏమనుకుంటారో ఆలోచించి మాట్లాడరా అని పార్వతి అంటూ ఉంటే కమల్ చూస్తూ ఉంటాడు. సరే, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి దీన్ని క్షమిస్తున్నాను. ఇంకొకసారి మన కుటుంబం బాధపడే పని ఏదైనా చేసింది అంటే దీన్ని క్షమించడమో ఇంట్లో నుండి గెంటేయడమో కాదు, ఏకంగా ప్రాణాలే తీసేస్తాను అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్, రే ఏంట్రా ఆవేశం అని అంటూ ఉంటే ఆవేశం కాదన్నయ్య, ఈ పల్లవికి అలా చేయడమే కరెక్ట్ అని అంటూ ఉంటాడు. ఈ కావని, సరే కన్నయ్య, ఇంకొకసారి పల్లవి అలాంటి తప్పు చెయ్యదు అని అంటూ ఉంటే ఇక కమల్, ఇంకా అలా చూస్తావేంటి, మా వదిన చెప్పింది కాబట్టి ఈరోజు మళ్ళీ నిన్ను క్షమిస్తున్నాను, లోపలికి వెళ్ళు, ఇకనైనా బుద్ధిగా ఉండు అని కమల్ పల్లవితో చెప్పగానే పల్లవి కోపంగా చూస్తూ అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అవని కూడా గదిలోకి వెళ్ళగానే అక్షయ్ గదిలోకి వస్తాడు. ఇక అక్షయ్ అవనితో, అవని, పల్లవిని ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేశావు. ఇప్పటికే శ్రీకర్ శ్రేయ ఇంట్లో నుండి వెళ్ళిపోయినందుకు అమ్మ చాలా బాధపడుతుంది. ఇప్పుడు పల్లవి కూడా తిరిగి రాకపోతే అమ్మ ఇంకా కోలుకునేది కాదు. నువ్వు పల్లవిని ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేశావు అని అంటూ ఉంటే ఈ కవని, అదేంటండి, మనమంతా కలిసి ఉండాలని మామయ్య గారి కోరిక, అత్తయ్య గారి కోరిక. అందుకోసమే కదా మనం ఇన్ని కష్టాలు పడుతుంది. ఎలాగో శ్రీకర్ని శ్రేయని ఇప్పట్లో తీసుకురాలేము, కనీసం పల్లవి కమల్నైనా మనతో ఉంచుకోవాలి కదా. తొందరలోనే శ్రేయకి అర్థమయ్యేలా చెప్పి శ్రేయాని శ్రీకర్ని కూడా ఇంటికి తీసుకొచ్చేయాలి అని అవని చెప్తూ ఉంటే అక్షయ్, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావని అది నాకు బాగా అర్థమైంది అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అవని, అన్నట్టు అడగడం మర్చిపోయానండి, మీరు శ్రేయ కోసం పిండి వంటలు తీసుకెళ్లారు కదా, శ్రేయ అవి తీసుకుందా అని అనగానే ఇక అక్షయ్ అబద్ధం చెప్తూ, తీసుకుందవని, ఎందుకు తీసుకోదు, శ్రేయకి నువ్వు అమ్మ చేసిన పిండి వంటలంటే చాలా ఇష్టం కదా, ఎందుకు తీసుకోదు, అవి తీసుకొని
తింటూ చాలా బాగున్నాయని మెచ్చుకుంది తెలుసా అని అక్షయ్ చెప్తూ ఉంటే, అవని ఎందుకండి నాకు అబద్ధం చెప్తున్నారు మీ అని అనగానే ఇక అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటవని అని అనగానే, నాకు తెలుసండి శ్రేయ మీరు తీసుకెళ్ళిన పిండి వంటలు తీసుకోకపోగా మిమ్మల్ని అవమానించి మరి ఇంట్లో నుండి పంపించేసిందని నాకు బాగా అర్థమైంది అని అనగానే అక్షయ్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇవన్నీ నీకెలా తెలుసావని అని అంటూ ఉంటే, ఈ కవని శ్రీకర్కి నేను ఫోన్ చేస్తే జరిగిందంతా చెప్పాడండి అని అనగానే ఇక అక్షయ్ అయితే, అవునవని శ్రేయ ఇప్పట్లో మారేలా కనిపించట్లేదు. ఎంతో ప్రేమగా నువ్వు అమ్మ శ్రేయ కోసం పిండి వంటలు చేసి పంపించారు. కానీ శ్రేయ అర్థం చేసుకోకుండా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని బయటికి పంపించేసింది అని అక్షయ్ అంటూ ఉంటే, బాధపడకండి తొందరలోనే శ్రేయ కూడా మారుతుంది అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని అబద్ధం చెప్పాల్సి వచ్చిందవని అని అనగానే, మంచి పని చేశారండి. శ్రేయకి పిండి వంటలంటే చాలా ఇష్టమని అత్తయ్య ఎంతో ప్రేమగా శ్రేయ కోసం పిండి వంటలు చేసి పంపించింది. అవి శ్రేయ తీసుకోలేదని తెలిస్తే అత్తయ్య చాలా బాధపడేవారు. అత్తయ్యకి అబద్ధం చెప్పి మీరు ఒక రకంగా మంచి పని చేశారు అవని అంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా మరో పక్క పల్లవి అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అవని రాజేశ్వరిని గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడడం, రాజేశ్వరి కంగారుగా బయటికి వచ్చి పల్లవికి లగేజ్ చేతికిచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్పడం, అదంతా గుర్తు చేసుకొని పల్లవి అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? మామ్ నన్ను ఇక్కడికి పంపించనని ఎంతో స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకుంది. అలాంటిది అవని వచ్చి రూమ్లోకి తీసుకెళ్ళి ఏదో మాట్లాడగానే మామ్ ఎందుకు అంతలా మారిపోయింది? నా చేతికి లగేజ్ ఇచ్చి మరి ఎందుకు నన్ను ఇక్కడికి పంపించేసింది? చూస్తుంటే నాకు తెలియని ఏదో పెద్ద రహస్యమే ఉందని అర్థమవుతుంది. కానీ ఎలా? అవనిని అడిగితే అది చెప్పడం లేదు. మామ్ మాత్రం నాకు చెప్తుందా? మామ్ని అవని అంతలా భయపెట్టే ఆ భయంకరమైన నిజమేంటి? నాకు తెలియకూడదని మామ్ అవని ఎందుకు అంతలా జాగ్రత్త పడుతున్నారు అని ఆ పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి పల్లవికి ఫోన్ చేస్తుంది. రాజేశ్వరి నుండి ఫోన్ రాగానే పల్లవి కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక రాజేశ్వరి మళ్ళీ పల్లవికి ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇక పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి, ఎందుకు ఫోన్ చేశావు? నీ ఇంట్లో ఉండొద్దు అని నన్ను ఇక్కడికి పంపించేశావు కదా, మళ్ళీ ఏం మాట్లాడాలని చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, అమ్మ పల్లవి నేనెందుకు అలా చేశాను అదంతా నీకు తెలీదమ్మా, కానీ అలా చేయక తప్పలేదు. నేనేం చేసినా నీ సంతోషం కోసం నువ్వు బాగుండాలనే చేస్తానమ్మా, అది అర్థం చేసుకో అని అనగానే ఇక పల్లవి, ఏంటి మామ్ ఏంటి అర్థం చేసుకునేది? ఈ ఇంట్లో నా మొగుడు నన్ను తరిమేశాడు, నన్ను ఎంతగానో అవమానించారు. అలాంటి ఇంటికి మళ్ళీ నన్ను పంపించేశావు. నా మొగుడే వచ్చి నా కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడితేనే ఇక్కడికి రావాలి అని నువ్వు నేను డిసైడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంతలోనే ఎందుకు ఇంతలా మారిపోయావు? ఆ అవని నిన్ను అంతలా భయపెట్టడానికి కారణం ఏంటి మామ్? అసలు ఏం జరుగుతుంది? నాకు తెలియకుండా నువ్వు అవని ఏం మాట్లాడుకున్నారు? నాకు తెలియాలి మామ్. ఆ అవనిని అడిగితే అది ఫోజులు కొడుతూ చెప్పడం లేదు. నువ్వైనా చెప్పు మామ్, ఆ అవని నిన్ను ఏ విషయంలో భయపెడుతుంది అని పల్లవి చెప్పగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇక మనసులో, ఎలా చెప్పను పల్లవి, ఆ నిజం నీకు తెలిస్తే నువ్వేమైపోతావో, నాకు దూరం అయిపోతావేమోనని నాకు భయంగా ఉంది. నువ్వు దూరమైనా, నా కన్న కొడుకు దూరమైనా నేను తట్టుకోలేను.
ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదు అని రాజేశ్వరి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి, ఏం మాట్లాడవేంటి మామ్? ఆ అవని నిన్ను ఎందుకు అంతలా భయపెడుతుంది? మా మామ్ని భయపెడుతున్నా ఆ అవని సంగతి నేను చూసుకుంటాను. అసలు ఏం జరిగిందో చెప్పు మామ్ అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, పల్లవి, అదంతా నేను చూసుకుంటానమ్మా, నువ్వు టెన్షన్ పడకు, తొందరలోనే ఆ అవని బాధ లేకుండా చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని రాజేశ్వరి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక పల్లవి మాట్లాడాలని చూసినా కూడా రాజేశ్వరి ఫోన్ కట్ చేస్తుంది. ఇక పల్లవికైతే అర్థమైపోతుంది, అనుమానం లేదు, నాకు తెలియని ఏదో సీక్రెట్ అవనికి మామ్కి తెలుసు. ఆ సీక్రెట్ని అడ్డం పెట్టుకొని మామ్ ఇలా మాట్లాడుతుంది, అసలు అదేంటో తెలుసుకోవాలి అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క రాజేశ్వరి కూడా ఆలోచిస్తూ ఉంటుంది, లాభం లేదు, ఈ అవనిని ఇలాగే వదిలేస్తే నేను రోజు ఇలాగే భయపడుతూ ఉండాలి. నాకు నా కన్న కొడుకైన భరత్ కావాలి, నేను ప్రాణంగా పెంచుకున్న పల్లవి కూడా కావాలి, వీళ్ళిద్దరూ నాకే కావాలి. అలా కావాలి అంటే ఆ నిజం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ బ్రతకూడదు. అవనికి ఆ నిజం తెలిసిపోయింది కాబట్టే నన్ను ఇంతలా బ్లాక్మెయిల్ చేస్తుంది. ముందు అవని అడ్డు తొలగించుకోవాలి. అవని అడ్డు లేకపోతే ఇక నా కొడుకుని, నా కూతుర్ని నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. ఆ చక్రధర్కి నిజం తెలిసినా కూడా అతన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. ముందు ఈ అవని అడ్డు తొలగించుకుంటే కానీ నేను పల్లవి ప్రశాంతంగా ఉండలేను అని ఇక రాజేశ్వరి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే తన ఫ్రెండ్ నీలిమకి ఫోన్ చేస్తుంది. వెంటనే నీలిమ రాజేశ్వరి దగ్గరికి వస్తుంది. ఇక నీలిమ రాజేశ్వరి దగ్గరికి వచ్చి, ఏంటి రాజేశ్వరి, ఎందుకో అర్జెంటుగా మీట్ అవ్వాలని చెప్పావు, ఏం జరిగింది అని అనగానే ఇక రాజేశ్వరి నీలిమ చేతులు పట్టుకొని, నీలిమ, నువ్వు తప్ప నాకు ఎవరు లేరే, నువ్వే నా సమస్యకి ఏదో ఒక పరిష్కారం చెప్పాలి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేను అని అంటూ ఉంటే ఇక నీలిమ, ఏమైంది రాజేశ్వరి, నువ్వు కోరుకున్నట్టే నీ కన్న కొడుకు నీ కళ్ళ ముందే నీ ఇంట్లోనే ఉన్నాడు కదా, పల్లవి కూడా నీ కూతురుగానే ఉంది కదా అని అనగానే, అవును నీలిమ, ఇప్పటి వరకు నా కొడుకు నా కూతురు నా దగ్గరే ఉన్నారు, కానీ ముందు ముందు ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అనగానే, ఏమైంది రాజేశ్వరి అని నీలిమ అడుగుతుంది. ఇక రాజేశ్వరి అవని తనని బ్లాక్మెయిల్ చేసే విషయం మొత్తం కూడా నీలిమతో చెప్తూ ఉంటుంది. అది విని నీలిమ షాక్ అయిపోతుంది. ఇప్పుడు నీకు చాలా పెద్ద సమస్య వచ్చింది రాజేశ్వరి, ఈ సమస్య నుండి నువ్వు బయటపడకపోతే చాలా ప్రమాదం అని అనగానే, అందుకే కదా నిన్ను రమ్మని చెప్పింది, ఏదో ఒకటి చేసి అవనిని ఆపాలి నీలిమ, ఏం చెయ్యాలి, నువ్వే ఏదో ఒక దారి చెప్పు అని అనగానే ఇక నీలిమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. చూడు రాజేశ్వరి, ఇప్పుడు జరుగుతున్న వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం అని అనగానే, ఏంటో చెప్పు నీలిమ, ఖచ్చితంగా నేను చేస్తాను, నా కొడుకు నా కూతురు నాకు దూరం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నా నేను చేస్తాను, ఏంటో చెప్పు నీలిమ అని అనగానే, ఆ అవనిని లేపేయాలి అని అంటుంది. అది విని రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నీలిమ, ఏమంటున్నావు నువ్వు అని అనగానే, అవును రాజేశ్వరి, నీ కొడుకు నీ కూతురు నీకు దక్కాలి అంటే నువ్వు అవని లేకుండా చెయ్యాలి, అప్పుడే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది, లేకపోతే ఏదో ఒకరోజు అవని పల్లవితోనో మీనాక్షితోనో నిజం చెప్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అవును నీలిమ, నువ్వు చెప్పినట్టే అవనిని లేపేయడమే కరెక్ట్ అని నాకు అర్థమైంది అని అనగానే ఇక నీలిమ, నాకు తెలిసిన మోస్ట్ గ్యాంగ్స్టర్ ఒకరున్నారు, వాళ్ళ బ్యాచ్ని కానీ నువ్వు ఇక్కడికి పిలిపించావు అంటే నీ పేరు బయటికి రాకుండా
చాలా ఈజీగా అవనిని చంపేసి నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు అని అనగానే తొందరగా వాళ్ళని పిలిపించి నీలిమ అని అంటూ ఉంటుంది. ఇక నీలిమ ఆ గ్యాంగ్స్టర్ నెంబర్ రాజేశ్వరికి ఇవ్వగానే ఇక రాజేశ్వరి ఆ రౌడీలకి ఫోన్ చేసి అవని ఫోటో పంపించి అవనిని చంపేయమని ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్తుంది. ఇక రౌడీలు కూడా సరే మేడం, మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని చంపేసి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం, మీరు పేమెంట్ రెడీ చేసుకోండి అని అనగానే ఇక రాజేశ్వరి సరే అంటుంది. అవని చచ్చిపోతుంది అని రాజేశ్వరి అయితే చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది. ఒసే అవని, నన్ను ఎంతలా భయపెట్టి బ్లాక్మెయిల్ చేశావు, నా కూతుర్ని నా నుండి దూరం చేయాలని చూశావు, కానీ అది ఎప్పటికీ జరగనివ్వను, ముందు నిన్ను లేపేసి నా రూట్ని క్లియర్ చేసుకుంటాను అని రాజేశ్వరి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే ఎప్పట్లాగానే మార్కెట్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొని రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది గమనించిన రౌడీలు అవనిని చంపడం కోసం అవని చుట్టుముడతారు. అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, ఎవరు మీరంతా, ఎందుకు నాకు అడ్డుగా వచ్చారు అని అనగానే ఇక రౌడీలు ఎందుక నిన్ను పైకి పంపించడానికే నీకు అడ్డుగా వచ్చాము అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా, ఏం మాట్లాడుతున్నారు అర్థం లేకుండా అని అంటూ ఉంటే అర్థం లేకుండా కాదు మేడం, నిజంగానే మిమ్మల్ని చంపేయడానికి వచ్చాము అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, నన్ను చంపేయడం ఏంటి, మీరెవరో కూడా నాకు తెలీదు అని అనగానే తెలియకుంటే ఏంటి, మిమ్మల్ని చంపమని మాకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని చెప్పారు, అందుకే నిన్ను చంపడానికి వచ్చాము అని అనగానే నన్ను చంపమని డబ్బిచ్చారా, ఎవరు వాళ్ళు అని అనగానే అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, రే ఇంకా చూస్తారేంట్రా, కానివ్వండి అని అనగానే అందరూ అవని మీదికి దాడి చేయబోతూ ఉంటారు. ఈ అవని అయితే ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పరిగెడుతూ ఉంటుంది. రౌడీలు కూడా అవనిని పట్టుకోవడం కోసం అవని వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఇంతలోనే ఒక రౌడీ తన చేతిలో ఉన్న కర్రని అవని కాళ్ళ వైపుకు విసిరేసరికే ఇక ఆ కర్ర తగిలి అవని కింద పడిపోతుంది. అవని చాలా కంగారు పడుతూ ఉంటే రౌడీలు అవని దగ్గరికి వెళ్తారు. ఇక అవని భయపడుతూ ఉంటే ఆ రౌడీలు ఇంకా చూస్తారేంట్రా, పని కానివ్వండి అని అంటారు. ఇక కొంతమంది రౌడీలు అవని చేతులు పట్టుకుంటే ఇంకొక రౌడీ పెద్ద కత్తితో అవని కడుపులో పొడి చేస్తాడు. దాంతో అవని అమ్మా అని అరుస్తుంది. ఇంకో పోటు పొడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి భరత్ వచ్చి అడ్డుకుంటాడు. ఈ అవనిని ఆ పరిస్థితుల్లో చూసి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అక్క అని అవనిని పట్టుకుంటూ ఉంటాడు. ఇక రౌడీలు ఇంకా చూస్తారేంట్రా, ఆ సగం పని కూడా కానివ్వండి అని అవనిని పొడవబోతూ ఉంటే భరత్ ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే మా అక్కని చంపాలని చూస్తారా అని భరత్ అయితే ఆ రౌడీలపై తిరగబడి ఫైట్ చేస్తూ ఉంటాడు. భరత్ దెబ్బలు తట్టుకోలేక రౌడీలు అక్కడి నుండి పారిపోతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఒక రౌడీని పట్టుకొని భరత్ చిత్త కొడతాడు. చెప్పరా, మా అక్కని ఎందుకు చంపాలని చూసావు, తను నీకు ఏం ద్రోహం చేసింది అని అనగానే ఇక రౌడీ, సార్ మేము ఆవిడని చంపాలనుకుంది డబ్బు కోసమే సార్, తనని చంపితే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్నారు, అందుకే ఆవిడని చంపాలి అనుకున్నాం అని అనగానే భరత్ షాక్ అయిపోతారు. డబ్బిస్తానన్నారా, ఎవరు చెప్పు అని బెదిరియగానే ఇక రౌడీ, ఇండస్ట్రియలియస్ రాజేశ్వరి మేడం మాకు డబ్బిస్తానని అవనిని చంపమని చెప్పింది సార్, అందుకే డబ్బుకి కక్కుర్తి పడి ఆవిడని చంపాలి అనుకున్నాం, అంతే సార్ అని ఆ రౌడీ చెప్పగానే భరత్ షాక్ అయిపోతాడు. ఇక రౌడీ అక్కడి నుండి పారిపోతాడు. భరత్ అవని కండిషన్ని చూసి, అక్క నీకేం కాదక్క, పద హాస్పిటల్కి వెళ్దాం, అవనిని
దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అవనికి ఐసీలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే భరత్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది? రాజేశ్వరి అమ్మ చాలా మంచిది అనుకున్నాం, అలాంటిది అవని అక్కని చంపాలని రౌడీలను పంపించడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అని భరత్ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే భరత్ కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, మా అక్కకి ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే, సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి మీ అక్కకి ఎలాంటి ప్రమాదం లేదు, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అనగానే భరత్ అయితే చాలా సంతోషపడతాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే వెళ్ళి మీ అక్కని చూడొచ్చు అని అంటూ ఉంటే ఇక భరత్ అయితే చాలా సంతోషంగా అవని దగ్గరికి వెళ్తాడు. అవనిని చూసి భరత్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అవని కూడా భరత్ని చూసి కన్నీళ్ళు పెట్టుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. భరత్ చెయ్యి పట్టుకొని, రే భరత్, ఈరోజు నువ్వు రాకపోతే నేను చచ్చిపోయేదాన్నిరా అని అనగానే, అక్క ఏం మాటలవి, నేనుండగా నీకేం కానివ్వనక్క, మన మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అంతే తప్ప నిన్ను వద్దని ఎప్పుడూ అనుకోలేదక్క అని భరత్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే భరత్, అక్క నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని అనగానే, చెప్పరా అని అడుగుతుంది. అక్క, రాజేశ్వరి అమ్మ నిన్ను చంపాలని రౌడీలని పంపించింది, అసలు ఏం జరిగింది? నీకు రాజేశ్వరి అమ్మకి మధ్యన ఏం గొడవలున్నాయి? రాజేశ్వరి అమ్మ పైకి అంత మంచిగా నటిస్తూ నిన్నెందుకు చంపాలనుకుంది అని అనగానే అవని షాక్ అయిపోతుంది. అది అని అంటూ ఉంటే అప్పుడే భరత్, అక్క నువ్వు నిజం చెప్పకపోతే నా మీద బొట్టే అని అనగానే అవని షాక్ అయిపోతుంది. రే భరత్, ఏంట్రా అని అంటూ ఉంటే, నాకు నిజం తెలియాలక్క, మా అందరికీ తెలియని నిజం ఏదో నీకు రాజేశ్వరి అమ్మకి తెలుసని నాకు తెలుసు. ఆ నిజం బయటపడకూడదనే రాజేశ్వరి అమ్మ నిన్ను చంపాలని రౌడీలను పంపించిందని నాకు అర్థమైంది. చెప్పక్క, ఆ భయంకరమైన నిజం ఏంటో చెప్పు అని అనగానే ఈ కవని, చెప్తాన్రా, ఈ నిజం ఎప్పటికైనా నీకు తెలియాల్సిందే, అది ఇప్పుడు తెలుస్తుంది అని ఈ కవని చెప్తూ ఉంటుంది. రాజేశ్వరి పిన్ని నీకు జన్మనిచ్చిన తల్లిరా అని అనగానే భరత్ షాక్ అయిపోతాడు. ఇక మరి పల్లవి అని అనగానే, పల్లవి మా అమ్మ మీనాక్షి కడుపున పుట్టిన బిడ్డ అని అనగానే భరత్ షాక్ అయిపోతాడు. ఏంటక్క నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు, రాజేశ్వరి అమ్మ నా కన్న తల్లి ఏంటి, పల్లవి అమ్మ కన్న కూతురేంటి అని అనగానే ఈ కవని అయితే జరిగిన విషయం మొత్తం కూడా భరత్ చెప్తూ ఉంటుంది. అది విని భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ నిజం బయటపడింది, ఎలాగైనా అన్ని సమస్యలు పరిష్కరించి ఎవరి తల్లి బిడ్డని వాళ్ళ దగ్గరికి చేర్చాలని అనుకున్నాను, కానీ రాజేశ్వరి పిన్ని మాత్రం తన కడుపులో పుట్టిన నిన్ను వదులుకోలేదని, తను ప్రాణంగా పెంచిన పల్లవిని వదులుకోలేనని, మీ ఇద్దరూ తన బిడ్డలుగానే ఉండాలి అని రాజేశ్వరి పిన్ని స్వార్థంగా ఆలోచించింది. ఆ నిజం బయట పెడితే ఎక్కడ పల్లవి తనకి దూరం అయిపోతుందోనని నన్ను చంపడానికి చూసిందిరా అని అవని చెప్పగానే ఇక భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పైకి ఇంత మంచిగా నటిస్తూ లోపల ఇంత కుట్రలుంటాయా, ఇప్పుడే తన సంగతి చెప్తాను అని భరత్ అయితే చాలా ఆవేశంగా రాజేశ్వరి దగ్గరికి బయలుదేరతాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.